మరో రైజింగ్ స్టార్ లోకేష్ బాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు భారతీయ జనతా పార్టీ వీళ్ళు ముగ్గురు అతిపెద్ద ముద్దాయిలు. ఈ విషయం మనం గమనించాలి. ముగ్గురు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టుగా ఈరోజు మోహన్ బాబుని కాపాడుతున్నారు. మనందరికీ తెలుసు, ఒక దళిత యువకుడు 1,05,000 రూపాయలు తేడా చేశాడని, రౌడీజింగ్ చేశాడని, బట్టలూడదీసి తాళ్లతో కట్టేసి కాళ్ల మీద చితక కొట్టి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయితే కేవలం 1,05,000 నుంచి 1,10,000. మరి 27 కోట్ల రూపాయలు లూటీ చేసిన ఈ రౌడీని ఏ తాళ్లతో కట్టేసి ఏ కాళ్ల మీద ఎక్కడ చితక కొట్టాలి చెప్పండి? ఎంత అన్యాయం, ఎంత అసాంఘికంగా ఉంది, ఎంత అమానవీయత. మళ్ళీ పైపెచ్చు రోజు ఎక్స్లో పోస్టులు, అక్కడ పోస్టులు, దీంట్లో పోస్టులు. అబ్బో, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు మామూలుగా లేదు. మరి ఇంత పెద్ద దురాగతం జరిగితే దీనిపైన స్పందించకపోవడం దీన్ని ఏమనాలి? అందుకని మేము చెప్తున్న మాట ఏమిటంటే, వెంటనే ఆయన పద్మశ్రీ వెనక్కి తీసుకోవాలి, ఆయన అరెస్ట్ చేయాలి. అదేవిధంగా 27 కోట్లు వసూలు చేసేంత వరకు కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. దానిపైన విచారణ కమిటీ వేయాలి. ఇంకొకటి, అసలు ఇంతకుముందు మా అంజయ్య గారు చెప్పిన చరిత్రహీనుడు రౌడీయే కాదు, పచ్చి అబద్ధాల కోరు మన మంచు మోహన్ బాబు. ఆయన చెప్తున్నాడు ప్రతి సంవత్సరం 20% సీట్లు ఫ్రీగా ఇచ్చాడట. రేపు తొందరలోనే మేము సమాచార హక్కు చట్టబద్ధం అడగబోతున్నాం. ఇది పచ్చి అబద్ధం మిత్రులారా. ఏ రోజు అతను 25% సీట్లు ఫ్రీగా ఇచ్చిన చరిత్ర అతనికి లేదు. ఇటువంటి పచ్చి దగుల్బాజీ అబద్ధాల కోరు ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇంకా ఆయన పెట్టుకోవడం, ప్రభుత్వం వెనక్కి తీసుకోకుండా ప్రయత్నం చేయడం అనేది ఇది చాలా ఏమాత్రం సభ్య సమాజం అంగీకరించినటువంటి విషయం. అది ప్రయత్నం చేయాలి. ఇలాగే ఏదో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు ఇది చేస్తున్నాం అనుకోవడానికి వీలు లేదు. మేమేం చెప్తున్నామంటే, ఈరోజు ఇక్కడ మాట్లాడిన అఖిలపక్ష పార్టీలు, రాష్ట్ర స్థాయి అఖిలపక్ష పార్టీలతో వామపక్షాలు అందరూ కలిసి మాట్లాడతాం. అదేవిధంగా రాష్ట్ర స్థాయి విద్యార్థి సంఘాలతో మాట్లాడతాం. అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలు, రైతు సంఘాలు అందరితో మాట్లాడతాం. వీటి మీద కలిసి వచ్చే వాళ్ళందరితో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఏమాత్రం వెనకడుగు వేయము. ఈ విషయం ఇప్పటికైనా గమనించి, మన వాళ్ళు చెప్తున్నారు ప్రారంభంలో సుబ్బారాయుడు కొంచెం చొరవ చేయనడని. అయ్యా సుబ్బారాయుడు, మీ చొరవ ఎంతో మాకు కూడా తెలుసు, కాబట్టి ఇప్పుడైనా చొరవను పూర్తి చేయమని చెప్తున్నాం. అట్లాగే కలెక్టర్ వెంకటేశ్వర గారు, మీకు కూడా చెప్తున్నాం, మీరు జిల్లా ప్రథమ పౌరుడిగా వెంటనే కానీ స్పందించకపోతే భవిష్యత్తులో మేమందరం మాట్లాడుకొని మంచు విష్ణు, మంచు మోహన్ బాబు రాష్ట్రంలో ఎక్కడికి అడుగు పెడితే అక్కడ ఆయన అడ్డుకోమని చెప్తాము. అవసరమైతే పక్కన తమిళనాడు, కేరళ, సో అనేక ప్రాంతాల్లో కూడా ఈ విషయాన్ని తీసుకుపోయి ఈ చరిత్రహీనులపైన మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాలి. ఇదేదో ఒక మోహన్ బాబు స్కూళ్ళకు సంబంధించి కాదు, ఈ రాష్ట్రంలో చాలా విద్యాలయాల్లో ఇటువంటి అవినీతికర, విచ్ఛిన్నకరమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి. వీటికి చరమగీతం పాడడానికి, వీటిపైన మరో పోరాటానికి సిద్ధం కావాలని చెప్పని, దీనికి మేమందరం కూడా భవిష్యత్తులో దీని ఒక పోరాట రూపకల్పన చేసి కంటిన్యూగా కొనసాగిస్తాం. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడానికి ఏమాత్రం వెనకడుగు వేయమని చెప్పి చెప్తున్నాం. ఇప్పటికైనా వెంటనే ఈ ముగ్గురు ముద్దాయిలు స్పందించి వెంటనే వాళ్ళని చర్యలు తీసుకోవాలి. మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి, ఆయన కొడుకుని అరెస్ట్ చేయాలి, 27 కోట్లు వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో భవిష్యత్తులో పోరాటం చేస్తామని చెప్పని తెలియజేస్తున్నాం. ఈ సందర్భం ఇంకో డిమాండ్ కూడా చేస్తున్నాం. మేము అడగకముందే అడుగుతున్నాం మోహన్ బాబుని, గత 10 ఏళ్ల కాలంలో నీ విద్యాలయంలో 25% సీట్లు ఎవరెవరికి ఉచితంగా ఇచ్చావో లిస్టు ప్రకటించు. నువ్వు ప్రకటించకపోతే రాబోయే రోజుల్లో మేమే ప్రకటిస్తాం. నీ దొంగతనాన్ని, నీ లూటీని మేమే బయట పెడతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, కిడ్నాప్ అయిన రోజున ఇదే ప్రెస్ క్లబ్లో, ఇదే వేదిక మీద ఈ జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ఎస్పీ గారిని అభినందిస్తూ మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు ఇన్ని రోజుల తర్వాత ఇదే వేదిక మీద ఈ జిల్లాలో ఉన్నతాధికారుల యొక్క చర్యని విమర్శిస్తూ మేము ఇక్కడ మీడియా సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కారణం ఏమంటే, కిడ్నాప్ జరిగిన రోజు జిల్లా కలెక్టర్ గారు, ముఖ్యంగా జిల్లా ఎస్పీ గారు రియాక్ట్ అయినటువంటి పద్ధతి ఆ రోజు ఒక
2 ప్రాణాలని కాపాడింది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈరోజు కూడా అదే మాటకు మేము కట్టుబడి ఉన్నాం. కారణం ఏమంటే కిడ్నాప్ జరిగిన మరుక్షణం ఎస్పీ గారు 3 టీములను పంపించి వితిన్ అవర్స్లో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని తిర్చానూరు పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. అప్పటికి దారుణంగా కొట్టారు వాళ్ళందరినీ కూడా. ఈ విషయంలో 26 మంది మీద నిందితులుగా చేర్చి ఎఫ్ఐఆర్ తయారు చేశారు. ఆ కిడ్నాప్ చేసినటువంటి వాహనాలన్నింటినీ సీజ్ చేశారు. ఈ రోజుకి పోలీస్ స్టేషన్లో వాటన్నిటిని పెట్టున్నారు. 13 మందిని పిఆర్ఓ సతీష్, ఇంకొక 12 మందిని, మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. ఇంకొక రిమాండ్లో ఉన్నారు. ఈ రోజుకి వాళ్ళంతా రిమాండ్లో ఉన్నారు. బెయిలు రాలా. 4గురికి వచ్చిందంట బెయిలు. మిగిలిన వాళ్ళు అత్యధికులు దాంట్లో ఉన్నారు ఈ రోజుకి. ఇంకొక 13 మంది అరెస్ట్ కావాల్సి ఉంది. ఈ 13 మందిలో మోహన్ బాబు గారు, అదే మాదిరి ఆయన కుమారుడు మంచు విష్ణు గారు, ఇద్దరు A2 A3గా ఉన్నారు. A1గా ఉన్నటువంటి సతీష్ని ఆ రోజే అరెస్ట్ చేశారు సాయంత్రానికి. ఇవన్నీ కూడా మేము అభినందించాం. ఆ రోజున లోకేష్ గారు కూడా రియాక్ట్ అయ్యి ఇక్కడున్న జిల్లా కలెక్టర్ గారికి, అదే మాదిరి సుబ్బరాయుడు గారికి ఎక్కడ కాంప్రమైజ్ కావాకండి, చాలా స్ట్రాంగ్గా మీరు వ్యవహరించండి అని చెప్పి డైరెక్షన్ ఇచ్చినట్టు కూడా మాకు తెలిసింది. ఆ సందర్భంగా మేము అభినందించడం కూడా జరిగింది. ఇదే ప్రభుత్వం మోహన్ బాబు గారు హైకోర్టులో వెళ్ళి స్క్వాష్ పిటిషన్ వేశారు. ఈ ప్రభుత్వం తరఫున ఏం ఆర్గ్యుమెంట్ జరిగిందనంటే, ఈ మోహన్ బాబు గారు కిడ్నాప్కు పాల్పడినటువంటి సతీష్ ఆయన అనుచరులకి ఆయన సెల్ ఫోన్ ద్వారా మెసేజ్లు పంపడం, ఫోన్ల ద్వారా మాట్లాడడం, ఈయన కనుసన్నల్లో ఈ కిడ్నాప్ జరిగింది అని చెప్పి హైకోర్టుకు వివరించింది. స్క్వాష్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తే దానికి కన్విన్స్ అయ్యి హైకోర్టు స్క్వాష్ పిటిషన్ కొట్టేసింది. బెయిల్ను కూడా ఇవ్వలేదు, రద్దు చేసింది. మీరు పోయి తిరుపతి కోర్టులో లొంగిపోండి అని చెప్పింది. ఈ రోజు దాకా మోహన్ బాబు లొంగిపోకపోగా అదే రోజు తిరుపతికి వచ్చినటువంటి మోహన్ బాబు తన మిత్రుడు రజనీకాంత్ దగ్గర ఆయన రక్షణ పొందాడు. ఈ విషయం పోలీసులు కూడా తెలుసు. ఇదే విషయాన్ని మేము కలెక్టర్ దృష్టికి, అప్పుడు పోలీసుల దృష్టికి కూడా తీసుకోమేం. ఆయన చెన్నైలోనే ఉన్నాడు అని చెప్పి అప్పుడు అరెస్ట్ చేయలే. హైదరాబాదులో రకరకాల కార్యక్రమాలు జరుగుతుంటే ఫంక్షన్స్ అన్నిటికీ ఆయన అటెండ్ అవుతున్నాడు, అరెస్ట్ చేయలే. ఇటీవల ఆయన వాళ్ళ స్కూల్కి వచ్చాడు, అప్పుడు అరెస్ట్ చేయలే. ఆయన పుట్టినరోజు నాడు మోహన్ బాబు గారు ఈ స్కూల్లో వేడుకలు జరుపుకున్నారు. ఆ రోజున మన చంద్రగిరి ఎమ్మెల్యే నాని గారు వెళ్ళి ఆయనకి అభినందనలు తెలిపి బొకే ఇచ్చి ఆయనకు దండం పెట్టేసి వచ్చారు. ప్రతిపక్ష నాయకుడు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా దండం పెట్టి బొకే ఇచ్చేసి వచ్చారు. ఒకవైపునేమో కూటమి ప్రభుత్వం ఇతను కిడ్నాపరు, దుర్మార్గంగా ప్రవర్తించాడు, ఇతన్ని అరెస్ట్ చేసి 7 ఏళ్ళు లోపు శిక్ష కాదు, 7 ఏళ్ళు లోపు శిక్ష అయితే పోలీస్ స్టేషన్లోనే ఆయనకి బెయిల్ వచ్చేసేది. పోలీస్ స్టేషన్లో బెయిల్ రాలా. 7 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష, 10 ఏళ్ల పైన పడేటువంటి శిక్షకు అర్హుడితను అని చెప్పి కేసు పెట్టారు. కాబట్టి ఈరోజు దాకా హైకోర్టులో బెయిల్ ఇవ్వాల, ఇక్కడ లోకల్ కోర్టులో బెయిల్ ఇవ్వాల. అంటే జైలుకు పోదగిన అర్హుడు ఇతను అని చెప్పి ప్రభుత్వం వాదన చేస్తుంది హైకోర్టులో, ఇక్కడ జిల్లా కోర్టులో. ఇదే ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాని గారు ఆయన పోయి వీరుడు విక్రమార్కుడని దండం పెట్టేసి వస్తున్నారంటే ఏమిటి మీ వైఖరి? ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ, అధికార పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలు మీ ఇద్దరు పోయి కిడ్నాపర్కి అభినందనలు తెలిపే వస్తారా? ఆ రోజు గనక కొంచెం ఆలస్యమైంటే 2 ప్రాణాలు గాల్లో కలిసిపోయింటాయి. ఇట్లాంటి వెధవలకి, ఇట్లాంటి నీచులకి మీరు మద్దతు పలికే రీతిలో ఉన్నారా? సమాజం ఏమనుకుంటుందన్న బాధ్యత అయినా ఉందా వైసీపీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి? మీరు పోయి మీ ప్రభుత్వం హైకోర్టులో ఆర్గ్యూ చేస్తుంది, ఇతను కిడ్నాపరు, ఇతను తప్పుడోడు, హత్యా ప్రయత్నం చేశాడు అని చెప్పి మీ ప్రభుత్వం అక్కడ ఆర్గ్యూ చేస్తుంది. మీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉంటున్న మీరేమో ఆయన దగ్గరికి పోయి దండం పెట్టేసి రావడానికి పోతారా? ఇదేమి న్యాయం ఇది? సమాజం గమనిస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏమంటే, మీరు బాగా రియాక్ట్ అయినారు, కేసులు పెట్టారు,
ఏమాత్రం స్పేర్ చేయకుండా వ్యవహరించారు. ఆ కారణంగానే 2 నిండు ప్రాణాలు మిగిలినాయనేది మేము నమ్ముతున్నాం. ఈరోజు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? నిన్న హైకోర్టు అడిగింది, నిన్న మొన్న 2 రోజుల కిందట హైకోర్టు కాదు లోకల్ కోర్టు అడిగింది, ఎందుకు మీరు అరెస్ట్ చేయడం లేదు? రోజు పేపర్లో ఆయన కనిపిస్తూనే ఉన్నాడు, ఏమన్నా భయమా మీకు? నోటీస్ ఇంకా ఎందుకు సర్వ్ చేయలేదు మీరు? మీకు చేతగా అవుతే చెప్పండి, మేము వేరే టీంను పంపించి అరెస్ట్ చేయిస్తామని చెప్పి లోకల్ కోర్టు చెప్పింది. ఎందుకు ఆన్సర్ చేయడంలే? సుబ్బరాయుడు గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా? జిల్లా కలెక్టర్ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా? ఏ శక్తులు నియంత్రిస్తున్నాయి మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయకుండా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కారణమేమి? ఏ కారణంతో నిజంగా ఒక మామూలోడు ఎవడైనా కిడ్నాప్ చేస్తే మక్కెలు ఎరగదని మీరేం చేస్తారో తెలియదా సాధారణ ప్రజలకి? మోహన్ బాబు గారు కాబట్టి, మాజీ ఎంపీ కాబట్టి, పద్మశ్రీ తీసుకున్నాడు కాబట్టి, ఆయన పెద్ద సంపన్నుడు కాబట్టి, అధికార పార్టీలో లేదా ప్రధాన ప్రతిపక్షంలో పలుకుబడి ఉన్నటువంటి గొప్ప మనిషి కాబట్టి మీరు ఆయన దగ్గరికి అడుగు పెట్టలేకుండా ఉన్నారా అని చెప్పి సమాజంలో ప్రశ్నిస్తూ ఉన్నారు. మామూలు వాళ్ళు అయితే ఇదే రకంగా ప్రవర్తిస్తారా? సాధారణ మేమెవరన్నా తప్పులు చేస్తే, తప్పులు మీన్స్ ఆఖరికి ధర్నాల దగ్గరికి పోతే లేదా ఏదన్నా వినతి పత్రాలు ఇవ్వడానికి పోతే తేలిగ్గా అరెస్ట్ చేసి మమ్మల్ని అందరినీ జైలుకి పంపించేస్తుండరే. ప్రజా సమస్యలను అడగడానికి పోతే మా వ్యక్తిగత వ్యవహారాలు కాదు, నేరాలు చేసి కాదు మేము జైలుకి పోతూ ఉండేది. ప్రజల సమస్యల్ని ప్రశ్నించడానికి మేము పోతే మా మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి చాలా తేలిగ్గా జైలుకి పంపించేస్తుండరే. ఈరోజు 2 మనుషుల ప్రాణాలని గాల్లో కలిసిపోవడానికి తోడ్పడినటువంటి మనుషుల్ని అరెస్ట్ చేయడానికి మీరెందుకు మీనమేషాలు లెక్క పెడతా ఉండరు? ఇది చాలా కీలకమైనటువంటిది. ఇప్పటికే ఏదో ఈ జిల్లా కలెక్టర్ గారి మీద, సుబ్బరాయుడు గారి మీద గౌరవం ఉంది, ఏదో బాగా చేస్తున్నారన్నటువంటి ఏమాత్రం స్పేర్ చేయబాకండి. దయచేసి వాళ్ళని అరెస్ట్ చేసి మీ నిజాయితీని నిరూపించుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అదే మాదిరి పద్మశ్రీ ఆయన ఉపసంహరించుకోవాలి. కిడ్నాపర్లకి, దొంగలకి, రౌడీలకి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి పద్మశ్రీ ఇచ్చి సమాజంలో అవమానం చేయబాకండి, దాన్ని ఉపసంహరించండి. కేంద్ర ప్రభుత్వం తక్షణం ఉపసంహరించాలి. ఈ రకమైనటువంటి పద్ధతులు ఉన్నటువంటి వాళ్ళకి పద్మశ్రీలు ఎందుకు? ఎంపీ ఆయన 5 ఏళ్ళు ఏదో వెలగబెట్టాడని చెప్పి ఆయనకి ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నారు. ఈరోజు ఆ రకంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? పెన్షన్ ఆపేయండి. మాజీ ఎంపీ పేరుతో ఆయన ఏమీ ఒడగబెట్టింది ఏమీ లేదు. రోడ్డును కూడా ఆక్రమించుకున్నటువంటి పెద్ద మనిషిని మీరు ఈ రకంగా గౌరవించాల్సినటువంటి అవసరం లేదు. న్యాయం చేయాలని చెప్పి అన్ని పార్టీల తరపున, ఇక్కడ అఖిలపక్షం తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.